హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం పాలిటీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దామండి. మార్చ్ 2023లో జరిగినటువంటి మనకి పాలిటీకి రిలేటెడ్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూల రూపంలో మనం డిస్కస్ చేద్దామండి. అయితే మీరు కనుక ఫస్ట్ టైం బాలు ఐక్యూ ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అప్పుడే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఇంకా ఎక్కువ మంది మన వీడియోస్ని వాచ్ చేసి బెనిఫిట్ అవుతారు. అండ్ అలాగే మీరు కనుక ఇప్పటిదాకా మన బాలు ఐక్యూ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి BALUIQ అని చెప్పేసి మీరు కనుక సెర్చ్ చేసినట్లయితే మీకు బాలు ఐక్యూ యాప్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు నాకు ఏమైనా సరే కాంటాక్ట్ చేయాలనుకుంటే మీరు మెసేజ్ పెట్టచ్చు. అక్కడ ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ హిస్టరీ 2 సబ్జెక్ట్స్ నేనే డీల్ చేశాను. ఓకే, అలాగే ఇండియన్ జియోగ్రఫీ మురళీకృష్ణ సారు, వెంకటేష్ పారమంచల సార్ ఇండియన్ ఎకానమీ డీల్ చేయడం జరిగింది. అలాగే సింగిల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, 4 సబ్జెక్టులు కలిపి ఉన్నాయి. అలాగే ఒక టెస్ట్ సిరీస్ కూడా ఉంది. చాలా తక్కువ ప్రైసెస్లో మీకు మంచి కాంటెంట్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. రైట్, మరి ఫస్ట్ క్వశ్చన్కి వచ్చినట్లయితే ఎన్నికల కమిషనర్ల నియామకం. ఓకే, అంటే రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సుప్రీంకోర్టు ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. అయితే ఈ ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో మనకి భారతదేశంలో, ఓకే, అది త్రిసభ్య కమిషన్, అంటే ఒక 3 మెంబర్స్ ఉన్నటువంటి కమిషన్ అనేది డిసైడ్ చేయాలి. ఇప్పుడు జనరల్గా తీసుకుంటే మనకి ఇండియాలో NHRC ఉంది, అంటే మానవ హక్కుల సంఘంకి సంబంధించిన చైర్మన్ని సెలెక్ట్ చేయడానికి కూడా ఒక సపరేట్ కమిటీ ఉందన్నమాట యాక్చువల్లీ. సో అలా భారతదేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, ఓకేనండి, అలాగే ఎలక్షన్ కమిషనర్స్ని నియమించడం కోసం కూడా ఒక కమిటీ ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఎన్నికల కమిషనర్ల నియామకం త్రిసభ్య కమిటీ యొక్క సూచనల ప్రకారం జరగాలని ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం అంటే గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడాను మనకి కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటారనమాట. ఖచ్చితంగా 5 సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తీర్పిచ్చిందండి. అయితే దానిలో ఎవరెవరు సభ్యులుగా ఉండాలని చెప్పిందనమాట. ఎవరెవరు ఉండాలి సభ్యులుగా? ఆ త్రిసభ్య కమిటీ అనేది డిసైడ్ చేయాలంట ఎవరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎన్నికల కమిషనర్లు ఉండాలన్నది. మరి ఏంటంటే చూద్దాం ఒకసారి. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండ్ లోక్సభ ప్రతిపక్ష నేత. అంటే చూడండి పైవారంత అనమాట. సో మరి ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది. ఆన్సర్ ఏంటంటే పైవాలంత అంట. త్రిసభ్య కమిటీ అన్నాం కాబట్టి ఎవరెవరు ఏంటి ఇందులో సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండాలంట, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలంట, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలంట. నెక్స్ట్ వచ్చేసి అపోజిషన్ లీడర్ ఆఫ్ ది లోక్సభ యొక్క ప్రతిపక్ష నేత ఉండాలి ఖచ్చితంగా, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, అలాగే నెక్స్ట్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. 3 కలిపి డిసైడ్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్లో ఎవరెవరు ఉండాలన్నది, అంటే చైర్మన్స్గా, అంటే కమిషన్ చైర్మన్స్గా ఎవరెవరు ఉండాలన్నది. సో ఇది రీసెంట్గా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనమాట. డెఫినెట్గా దీని మీద మనకి క్వశ్చన్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్లో. నెక్స్ట్ చూడండి అన్న, అయితే మరి ఇంకా ఏం చెప్పిందంటే పార్లమెంట్ దీని మీద చట్టం చేసేటంత వరకు కూడా మేము ఇచ్చినటువంటి ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. అయితే మీకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం భారతదేశంలో ఏదైనా నడుస్తుందా అని మీరు అడగచ్చు. సార్ సుప్రీంకోర్టు జస్ట్ ఉత్తర్వులు ఇస్తే నడుస్తుందా? అన్నీ కూడా పార్లమెంట్ చేసే చట్టాల ద్వారానే కదా మనం నడుస్తుందంటే సుప్రీంకోర్టు ఉత్తర్వుల ద్వారా నడుస్తున్న దాంట్లో కొలీజియం ఒకటి ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడండి, కొలీజియం అంటే ఏంటి? సుప్రీంకోర్టులో జడ్జెస్ని సెలెక్ట్ చేయడం కోసం ఉన్నటువంటి ఒక కమిటీని కొలీజియం అంటారు యాక్చువల్లీ మనకి. అయితే కొలీజియం, భారతదేశంలో కొలీజియం వ్యవస్థ అనేది దేని ప్రకారం ఉందని అడిగాడు క్వశ్చన్. రాష్ట్రపతి యొక్క ఉత్తర్వుల, సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వుల, అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటా, లేదంటే పార్లమెంట్ చేసిన చట్టమా, లేదా రాజ్యాంగ సవరణ చట్టం, ఇలా కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం. సో ఇప్పుడు కూడా ఏంటంటే పార్లమెంట్ దాని మీద యాక్ట్ పాస్ చేసేంత వరకు మేము ఇచ్చినటువంటి జడ్జిమెంటే దీనికి ఓకే అథెంటికేషన్గా ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఎన్నికల కమిషనర్ నియామకంలో కేవలం కార్యనిర్వాహక వర్గం అధికారం చెలాయించడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఓన్లీ ఎగ్జిక్యూటివ్ బాడీ మాత్రమే దాని విషయంలో ఉండడం కరెక్ట్ కాదు. అది ఆర్టికల్ నెంబర్ 324లో సెక్షన్ 2కి, అంటే సబ్ ఆర్టికల్ 2కి చూడండి, ఆర్టికల్ నెంబర్ 324లో సబ్ ఆర్టికల్ 2కి విరుద్ధంగా ఉందంట. ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం అనేది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు మంత్రిమండలి యొక్క నిర్ణయం ప్రకారం మనకి. సో కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ బాడీయే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు. అందుకని చెప్పేసి లెజిస్లేటివ్ బాడీ కూడా ప్లస్ అలాగే జ్యుడిషియరీ సిస్టము అందరూ ఉండాలని చెప్పేసి కరెక్ట్గా చెప్పడం జరిగింది. అక్కడ లెజిస్లేటివ్ అంటే మనకి లోక్సభ ప్రతిపక్ష నేత, అలాగే మనకి ప్రధానమంత్రి తీసుకుంటే ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ లెజిస్లేటివ్ బాడీలో ఉంటారు, అలాగే జ్యుడిషియరీ సిస్టమ్ తీసుకుంటే ఇక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ 3 ఉంటారు ఇక్కడ అని చెప్పేసి సుప్రీంకోర్టు అనమాట ఈ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయమని చెప్పింది. అలాగే మీకు తెలిసే ఉంటుంది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 15 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఆర్టికల్ నెంబర్ 324 నుంచి ఆర్టికల్ నెంబర్ 329 వరకు మనకి ఎలక్షన్స్ గురించి చెప్తుంది, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది అనమాట. ఇందులో మనకి
యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ గురించి, ఎలక్షన్ కమిషన్ యొక్క ఫార్మేషన్ గురించి ఇవన్నీ ఉంటాయి అనమాట యాక్చువల్లీ. సో అవి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం యాప్లో కంటెంట్ కంప్లీట్గా చెప్పుకునేటప్పుడు. అలాగే మనకి ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా చెప్తాను. మరి 324 ఏం చెప్తుందంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ఫార్మేషన్, దీని యొక్క నిర్మాణం గురించి. ఇందులో సబార్టికల్ 2 అనేది ఏంటండి అంటే కేవలం ఎగ్జిక్యూటివ్ బాడీ ఇన్వాల్వ్మెంట్ మాత్రమే ఉండడం అనేది ఆర్టికల్ 324లో సబార్టికల్ 2కి విరుద్ధం అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సో ఇది క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, అయితే మరి రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏం చెప్పాను నేను మీకు? 5 జడ్జెస్ ఉంటారని చెప్పాం కదండి. ఎందుకంటే మనకి రాజ్యాంగ ధర్మాసనం అనేది ఖచ్చితంగా 5 మెంబర్స్తో కూడి ఉన్నటువంటిది ఉండాలన్నమాట యాక్చువల్లీ. ఓకే, అలా కాకుండా అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ కానీ లేదా శాసనాలకు సంబంధించి కానీ అయితే 3 ఉన్నటువంటి ధర్మాసనం పరిపాలన కానీ లేదా శాసన సంబంధం అయితే మనకి 3 బెంచెస్ జడ్జి 3 జడ్జెస్ బెంచ్ సరిపోతుంది అనమాట. కానీ కాన్స్టిట్యూషనల్ రిలేటెడ్ అయితే మాత్రం డెఫినెట్గా 5 బెంచెస్, ఓకే 5 జడ్జెస్ బెంచ్ అనేది కంపల్సరీగా ఉండాలండి. మరి ఇందులో ఎవరెవరు ఉన్నారో చూద్దామండి. జస్టిస్ కేఎం జోసెఫ్ గారు, అలాగే జస్టిస్ అజయ్ రస్తోగి గారు, జస్టిస్ అనిరుద్ బోస్ గారు, జస్టిస్ హృషికేశ్ రాయ్ గారు, జస్టిస్ సిటీ రవికుమార్ గారు, ఈ 5 ఉన్నారనమాట యాక్చువల్లీ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ తొలగింపు విధానం లాగానే చూడండి, సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. సేమ్ దాంట్లో ఇచ్చినటువంటి మరో జడ్జిమెంట్ అనమాట ఇది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఐ గివెన్ 1 more క్వశ్చన్ ఫర్ దట్. ఓకేనండి, చూడండి ఇక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్. జనరల్గా ఏంటంటే ప్రజెంట్ ఎన్నికల కమిషన్లో మనకి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో 2 ఎలక్షన్ కమిషనర్స్, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. అంటే 1+2 అనమాట మనకి యాక్చువల్లీ. అంటే 2 ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిటైర్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ 2లో ఎవరైతే సీనియర్ మెంబర్ ఉంటారో వాళ్ళు సిఈసి అవుతారు. కొత్త ఎలక్షన్ కమిషనర్ మళ్ళీ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి ఉత్తర్వుల ద్వారా అపాయింట్మెంట్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఒకవేళ ప్రధాన ఎన్నికల కమిషనర్ని తీయాలి, సిఈసిని తీయాలి అంటే పార్లమెంట్ తీస్తుంది యాక్చువల్లీ, డైరెక్ట్గా తీయడం కుదరదు అనమాట. కానీ ఎన్నికల కమిషనర్లు తీయాలనుకోండి, టు రిమూవ్ ది ఎలక్షన్ కమిషనర్స్ మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కనుక చెప్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేయొచ్చు అనమాట యాక్చువల్లీ. అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఏ విధంగా అయితే రిమూవ్ చేస్తున్నారో పార్లమెంట్ ద్వారా, ఓకే సేమ్ ప్రాసెస్లోనే అంటే పార్లమెంట్ అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎలా తీస్తారో అలా తీయాలన్నమాట చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాని. సో అదే ప్రాసెస్ని ఎలక్షన్ కమిషనర్లను తీయడానికి కూడా ఉపయోగించాలి అని చెప్పారనమాట. ఎవరు చెప్పారు చూడండి, ప్రధాన ఎన్నికల కమిషనర్ తొలగింపు విధానం లాగానే ఎన్నికల కమిషనర్లను కూడా తొలగించాలి అని చెప్పేసి మార్గదర్శకాలను సూచించింది ఎవరు? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఏంటి, 5 బెంచెస్ జడ్జ్ అనేది మనకి ఇందాక జడ్జిమెంట్ ఇచ్చిందని మనం చెప్పాం. సో అందులో ఎవరు చెప్పారట అంటే ఆప్షన్స్ జస్టిస్ కేఎం జోసెఫ్, అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ బోస్, ఓకేనండి అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ బోస్ అండ్ జస్టిస్ హృషికేశ్ రాయ్ అండ్ జస్టిస్ సిటీ రవికుమార్ అండి. ఆప్షన్ వచ్చేసి మనకి జస్టిస్ అజయ్ రస్తోగి గారు అండి. ఓకేనండి, జస్టిస్ అజయ్ రస్తోగి గారు ఏం చెప్పారంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని మీరు ఏ విధంగా అయితే రిమూవ్ చేస్తున్నారో, ఓకే సిఈసిని ఏ విధంగా అయితే మీరు తీస్తున్నారో సేమ్ ప్రాసెస్లో ఎలక్షన్ కమిషనర్ని కూడా తీయాలి ఓకే అని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి అజయ్ రస్తోగి గారు ఇంపార్టెంటే, అలాగే ఈ 5 మెంబర్స్ కూడా ఇంపార్టెంట్, డెఫినెట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల ఎలక్షన్ కమిషన్కి సంబంధించి సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ ద్వారా ఎలక్షన్ కమిషన్ చైర్మన్ని అలాగే అదే మెంబర్స్ని సెలెక్ట్ చేయాలని చెప్పేసి చెప్పింది కదా. అందులో రాజ్యాంగ ధర్మాసనంలో లేనిది ఎవరైనా అడుగుతాడు కాబట్టి 5 జడ్జెస్ పేరు గుర్తుంచుకుంటే మనకు మంచిది. నెక్స్ట్ చూడండి అన్న, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది కూడాను దేశీయ పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకంటే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. 2 రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి మన దేశంలో ఉన్న వ్యక్తులు పెట్టే ఇన్వెస్ట్మెంటు, నెక్స్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు మనం ఏమంటాం, ఎఫ్డిఐలు అంటాం. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు, ఎఫ్ఐ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అర్థం ఏంటి అంటే మనకి అవి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి స్టాక్ మార్కెట్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్లు. ఎందుకంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు 2 రకాలు అనమాట. ఒకటి ఎఫ్డిఐలు, రెండోది వచ్చేసి మనకి ఎఫ్ఐఐలు అనమాట. ఎఫ్డిఐ అంటే అర్థం ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ డైరెక్ట్గా భారతదేశంలోనే పెట్టేస్తారు ఇన్వెస్ట్మెంట్లు, అంటే ఏదైనా దేశంలో పెడతారు అన్నమాట, కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. అదే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి ఆన్లైన్లోని ఓకే ఇతర మార్గాల ద్వారా ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో పెడతారంట ఇన్వెస్ట్మెంట్లు. అయితే ఈ ఎఫ్డిఐలు ఎఫ్ఐఐల గురించి కాకుండా లోకల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించింది ఇది. దేశీయ పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలను కాపాడేందుకు, ఓకేనండి లోకల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే వాళ్ళ యొక్క ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టామంటే మనకి సెక్యూరిటీ ఉండాలన్నమాట. సో కాపాడేందుకు అవసరమైన సిఫార్సులను కోరుతూ సుప్రీంకోర్టు ఒక కమిటీని అపాయింట్ చేస్తారనమాట. అంటే ఎవరైనా సరే లోకల్లో ఉన్న వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి సెక్యూరిటీగా ఉండాలి అని చెప్తూ ఒక నిపుణుల కమిటీని అపాయింట్ చేస్తారనమాట సుప్రీంకోర్టు. మరి ఆ కమిటీకి చైర్మన్ ఎవరు చూద్దాం. జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే, నందన్ నీల్కేని, శేఖరన్ సుందరేషన్ అండ్ జస్టిస్ జేపీ దేవదర్. ఓకేనండి, సో చూడండి ఇక్కడ మరి ఆన్సర్ తీసుకుంటే మనకి ఓకేనండి ఆన్సర్ వచ్చేసి మనకి ఏ అండి చూడండి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే గారు అనమాట.
ఈయన 2014 నుంచి 2019 వరకు మనకి సుప్రీంకోర్టు జడ్జిగా సేవలు అందించడం జరిగిందనమాట. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి ఈ నిపుణుల కమిటీకి చైర్మన్గా మనకి ఈయన ఉంటున్నారండి. ఓకే, అయితే మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఈ కమిటీలో ఇంకా ఇతర మెంబర్స్ ఉన్నారండి. ఇతర మెంబర్స్ ఎవరంటే ఓఎన్జీసీ అంటే ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, మనకి ఆయిల్ అండ్ న్యాచురల్ కార్పొరేషన్ ఒకటి, టాటా స్టీల్ లిమిటెడ్, అలాగే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్. ఈ సంస్థలన్నింటికి డైరెక్టర్గా ఉన్నటువంటి ఓపీ భట్ గారు, ఈ సంస్థలన్నింటికి కూడాను డైరెక్టర్గా ఉన్నటువంటి ఓపీ భట్ గారు ఇందులో మెంబర్గా ఉన్నారండి. అలాగే నెక్స్ట్ బాంబే హైకోర్టు ఓకే రిటైర్డ్ జడ్జ్ అనమాట, రిటైర్డ్ జడ్జ్ అయినటువంటి జేపీ దేవదర్ గారు ఉన్నారు. అలాగే నెక్స్ట్ బ్రిక్స్ దేశాల న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మాజీ అధిపతి కేవీ కామత్ గారు అండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది బ్రిక్స్ అంటే ఏంటమ్మా, బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి బీఆర్ఐసి అని ఉండేది అనమాట బ్రిక్ అనేది, తర్వాత సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది 2011లో, అక్కడ నుంచి బ్రిక్స్ అంటున్నారు దాన్ని యాక్చువల్లీ. అయితే ఈ బ్రిక్స్ కలిపి ఏం చేస్తుందంటే మన 5 దేశాలు కలిపి ఓకే మనం కూడా ఒక బ్యాంక్ని క్రియేట్ చేసుకుందాం, ప్రపంచ బ్యాంక్ ఎలా ఉంది అన్ని దేశాలకి అలా మన 5 దేశాలకు ఒక బ్యాంక్ ఉండాలని చెప్పేసి ఎన్డీబీ అని ఒకటి క్రియేట్ చేశారు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దాని పేరు షాంఘైలో ఉందన్నమాట, చైనాలోని షాంఘైలో దాని హెడ్ క్వార్టర్స్ ఉంటుందన్నమాట. అయితే దానికి మనకి ఎన్డీబీకి చైర్మన్గా చేశారండి కేవీ కామత్ గారు. సో అతను కూడా ఈ కమిటీలో మెంబర్గా ఉన్నారండి. అలాగే నెక్స్ట్ ఇన్ఫోసిస్ యొక్క కోఫౌండర్తో పాటు యూఐడిఏ అంటే యూఐడి అంటే చాలా మందికి తెలియపోవచ్చు, ఆధార్ మనం అందరం యూజ్ చేస్తున్నాం కదా, 12 అంకెల సంఖ్య ఆధార్, యూఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు అనమాట. దానికి సంబంధించినటువంటి నందన్ నీల్కేని గారు కూడా ఇందులో మెంబర్ అండి. ఓకే, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, అలాగే ఆధార్ కార్డు ఓకేనండి క్రియేటర్ అనమాట అతను, యాక్చువల్లీ యూఐడిఏ అధ్యక్షుడు అనమాట. అతను ఇచ్చినటువంటి గైడ్లైన్స్ చాలా ఉన్నాయి ఆధార్ విషయంలో. సో నందన్ నీల్కేని గారు, అలాగే నెక్స్ట్ న్యాయవాది అంటే లాయర్, అలాగే సెక్యూరిటీస్ రెగ్యులేటర్ నిపుణుడైనటువంటి సోమశేఖరన్ సుందరేషన్ గారు, వీళ్ళంతా కలిపి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఓకే, ఈ నిపుణుల కమిటీకి చైర్మన్గా మనకి అభయ్ మిశ్రా గారు ఉన్నారండి యాక్చువల్లీ. ఓకే, అభయ్ మనోహర్ సప్రే గారు ఉన్నారు, అభయ్ మనోహర్ సప్రే గారు, ప్లస్ అలాగే ఇందులో మెంబర్స్ అనమాట. ఇందులో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారని అడిగితే మనం చెప్పుకోవచ్చు, ఒకటి ఓపీ భట్ గారు, జేపీ దేవదర్ గారు, నెక్స్ట్ వచ్చేసి కేవీ కామత్ గారు, అలాగే నందన్ నీల్కేని గారు, నెక్స్ట్ వచ్చేసి మనకి సోమశేఖరన్ గారు, వీళ్ళంతా కూడా మెంబర్స్గా ఉన్నారనమాట. అండ్ ద కమిటీ అపాయింటెడ్ బై ఎవరంటే మనకి సుప్రీంకోర్టు. అయితే మరి ఈ కమిటీని ఎందుకు అసలు అపాయింట్ చేయాల్సి వచ్చిందంటే రీసెంట్గా మీ అందరికీ తెలుసును, ఒక మనకి భారతదేశంలో ఏంటంటే ఎవరైతే గౌతమ్ అదానీ ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి కంపెనీ షేర్ల మీద విపరీతమైన ప్రభావం చూపించింది ఒక రిపోర్ట్ అనేది, హిడెన్బర్గ్ రిపోర్ట్ అది. ఆ హిడెన్బర్గ్ అనేది ఏంటంటే ఓకేనండి ఇది వచ్చేసి అమెరికాలో న్యూయార్క్కి చెందినటువంటి ఒక రీసెల్లర్ కంపెనీ అనమాట యాక్చువల్లీ. ఈ హిడెన్బర్గ్ కంపెనీ యొక్క వర్క్ ఏంటంటే ఏవైతే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు ఉంటాయో వాటి యొక్క షేర్లను గమనించి వాళ్ళు ఏమైనా సరే లూప్ హోల్స్ ఉన్నా సరే వాళ్ళకి సంబంధించి ఏదైనా సరే ఉంటే అవి వెంటనే చెప్తుంది. అది ఇచ్చినటువంటి రిపోర్ట్లో దాని ఏమైనా సరే ఇష్యూస్ ఉంటే వెంటనే వాళ్ళ తలకి షేర్లు తగ్గిపోతాయి అనమాట. ఆ షేర్లు మళ్ళీ వేరే దానికి అమ్ముకోవడానికి అనమాట ఈ హిడెన్బర్గ్ అనేది ఎప్పటికప్పుడు రిపోర్ట్లు ఇస్తుంది అనమాట. అయితే మరి దీనికి సంబంధించి చాలా పెద్ద వివాదం వచ్చింది భారతదేశంలో కూడా. దాదాపు జనవరి 24న ఒక నివేదిక ఇచ్చిందనమాట ఈ హిడెన్బర్గ్. అయితే దీంతో అదానీ షేర్ల యొక్క విలువ ఒక్కసారిగా పతనం అయిపోయింది. దీనివల్ల స్టాక్ మార్కెట్ విలువ దాదాపు మనకి ఎంత లాస్ వచ్చిందన్నమాట, $140 బిలియన్ అనేది మనకి ప్రాబ్లం వచ్చిందనమాట. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ ఏం చెప్పిందంటే హిడెన్బర్గ్ వాళ్ళ మీద కూడా అటాక్ చేస్తుంది అనమాట. ఏంటంటే కేవలం మమ్మల్ని టార్గెట్ చేశారు, ఎందుకంటే ఒక భారతీయుడిని ఆసియా దేశస్థుడిని అయినందుకు సో నన్ను తొక్కేద్దామని చెప్పేసి ఈ ఉద్దేశంతోనే మీరు చేశారని చెప్పేసి ఆయన కూడా రివర్స్ అటాక్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి అనైతిక షార్ట్ సెల్లర్గా అదానీ గ్రూప్ అనేది హిడెన్బర్గ్ సంస్థను కూడా అనడం జరిగిందనమాట. వీటన్నింటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ కమిటీ. అలాగే నెక్స్ట్ హిడెన్బర్గ్ అంటే ఏంటనేది కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న, ఇటీవల జరిగినటువంటి ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రులకు సంబంధించి సరి అనేది ఏది? మనం రీసెంట్గా చూసినట్లయితే నాగాలాండ్, అలాగే మేఘాలయ మరియు త్రిపుర, ఈ 3 రాష్ట్రాలు నాగాలాండ్ అండ్ మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయండి. ఈ 3 రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీలో ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా మనకి 60 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయన్నమాట. ప్రతి రాష్ట్రంలో కూడా 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంటే నాగాలాండ్లో 60, త్రిపురలో కూడా 60, నెక్స్ట్ వచ్చేసి మనకి మేఘాలయలో కూడా 60 సీట్లు ఉన్నాయన్నమాట. మరి ముఖ్యమంత్రులు చూసుకుంటే ఫస్ట్ నాగాలాండ్ తీసుకుంటే నెఫ్యూరియో, మేఘాలయ తీసుకుంటే కొనార్డ్, కొంగాల్ సంగ్మా, త్రిపుర తీసుకుంటే మనకి మాణిక్ సహా అండ్ పైవన్నీ అనమాట. సో ఆబ్వియస్లీ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి పైవన్నీ అనమాట. ఒకసారి చూద్దామండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈ ఇమేజ్ ఇచ్చాను నేను
చూడండి నాగా మీకు ఇమేజ్ కనిపించకపోవచ్చు. ఒకవేళ మీకు కనుక బ్లర్గా అనిపిస్తే నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే బాలు ఐక్యూ టెలిగ్రామ్ ఛానల్ ఉందో ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు పోస్ట్ చేస్తాను. ఈ మెటీరియల్ ప్రతిరోజు మనం పెట్టే ప్రతి వీడియోకి సంబంధించినటువంటి డేటా మెటీరియల్ డెఫినెట్గా రోజు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి మీరు టెలిగ్రామ్ ఛానల్లో మీరు సెర్చ్ చేసినట్లయితే బాగుంటుంది. చూడండి నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నేత అయినటువంటి నెఫ్యూ రియో గారు 2023 మార్చి 7న బాధ్యతలు స్వీకరించారండి. ఆ రాష్ట్ర గవర్నర్ లా గణేశన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఈయన ముఖ్యమంత్రి అవడం 5th టైం అండి. ఎవరు నెఫ్యూ రియో గారు 5th టైం అనమాట ఈయన ముఖ్యమంత్రి అయ్యారు. నెక్స్ట్ మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా వరుసగా రెండోసారి 2023 మార్చి 7న ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. మరి అక్కడ రాష్ట్ర గవర్నర్ అంటే ఫగు చౌహాన్ అండి, ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎందుకంటే ముఖ్యమంత్రిని మరియు మంత్రిమండలిని నియమించేది ఎవరంటే ఆ రాష్ట్ర గవర్నర్ నియమిస్తారనమాట. గవర్నర్ టాపిక్ కూడా రీసెంట్గానే యాప్లో నేను మీకు అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి త్రిపుర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మాణిక్ సాహా వరుసగా రెండోసారి 2023 మార్చి 8న ప్రమాణ స్వీకారం చేశారండి. ఆ రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మీకు డెఫినెట్గా ఏంటంటే మనం చదువుకునేటప్పుడు మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే పాలిటీ సబ్జెక్ట్ లేదా కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయాలనుకుంటే హూ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. భారతదేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మంత్రిమండలి, అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఇలా ఒక డేటా అంతా మీరు తయారు చేసుకొని వాళ్ళు మారేటప్పుడంతా మీరు అప్డేట్ చేసుకుంటూ ఉంటే మీకు చాలా ఫాస్ట్గా కంటెంట్ అనేది వస్తుందన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే 60 సంవత్సరాలు పైబడినటువంటి పురుషులకు 40%, 58 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలకు 50%, స్లీపర్ క్లాస్ మరియు థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్లలో రాయితీ అంటే సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి రైల్వే శాఖ ఎవరు రికమెండ్ చేశారు. చూడండి, ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే 60 ఇయర్స్ దాటారంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40% సబ్సిడీ ఇవ్వండి. అంటే ట్రైన్ టికెట్స్లో ఏంటి ట్రైన్ టికెట్స్ అంటే మనకి చాలా ఉంటాయి యాక్చువల్లీ. ఒకటి స్లీపర్ క్లాస్ ఉంటుంది, థర్డ్ ఏసీ ఉంటుంది, సెకండ్ ఏసీ ఉంటుంది, ఫస్ట్ ఏసీ ఇలా ఉంటాయి మనకి. అయితే ఈ సబ్సిడీ అనేది దేనికి వర్తించేటట్టు ఇస్తున్నారట అంటే ఒకటి రికమెండ్ చేశారంటే మనకి థర్డ్ ఏసీకి, స్లీపర్ క్లాస్కి, ఈ రెండింటికి కూడాను మీరు ఇదివరకు అంటే యాక్చువల్లీ 2020 మార్చి వరకు ఉండేదన్నమాట. యాక్చువల్లీ అంటే 2020 మార్చి వరకు మనకి ఈ సబ్సిడీ ఉండేది. 2020 మార్చిలో తీస్తారు, కోవిడ్ టైంలో మనకు తీసేయడం జరిగిందనమాట. సో కాబట్టి మళ్ళీ ఏం చేశారంటే రికమెండ్ చేశారండి. 60 సంవత్సరాలు పైబడిన పురుషులకు 40% ఇవ్వండి, అలాగే 58 సంవత్సరాలు దాటి ఉంటే మహిళలకైతే 50% దాదాపు ఇవ్వండి. థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్ రాయితీ ఇవ్వాలని చెప్పేసి రైల్వే శాఖకి రికమెండ్ చేసింది ఎవరు? హూ రికమెండెడ్ దట్ అంటే చూడండి, జాతీయ మానవ హక్కుల కమిషన్ రికమెండ్ చేసిందా, ప్రజాపద్ధుల సంఘం అంటే ఏంటంటే మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రికమెండ్ చేసిందా, లేదా అంచనాల సంఘం అంటే ఏంటంటే మనకి ఎస్టిమేట్స్ కమిటీ రికమెండ్ చేసిందా, లేదంటే రైల్వేపై నియమించినటువంటి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీయా? సో ఈ 4 ఆప్షన్ ఏదంటే ఆన్సర్ ఏదంటే మనకి డి అండి. రైల్వేల మీద ఓకేనండి పార్లమెంట్ అనమాట ఒక స్టాండింగ్ కమిటీని నియమించింది అనమాట. జనరల్గా స్టాండింగ్ కమిటీలు అనేది పార్లమెంటు పార్లమెంట్ అంటే ఎవరండి అంటే లోక్సభ స్పీకర్ అయితే మొత్తం 16 స్టాండింగ్ కమిటీలు నియమిస్తారు, రాజ్యసభ చైర్మన్ అయితే 8 కమిటీలు మొత్తం. ఎందుకంటే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు టోటల్గా 24 ఉంటాయండి. ఇందులో మెంబర్స్ అనేది వాళ్ళ ఇష్టం. జనరల్గా తీసుకుంటే ఒక్కొక్క దాంట్లో సాధారణంగా ఏంటంటే 30+15 ఉంటారు. యాక్చువల్లీ లోక్సభలో 30, 15 మెంబర్స్ ఫ్రమ్ రాజ్యసభ అనమాట. బట్ ఆ టైంకి కండిషన్స్ని బట్టి వేస్తారు. కానీ మనకి ఫైనాన్స్ కమిటీలు అయితే మొత్తం 3 ఉంటాయి పార్లమెంట్లో. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఒకటి, ఎస్టిమేట్స్ కమిటీ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మనకి పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ, మొత్తం 3 కమిటీలు ఉంటాయి అనమాట. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో అయితే మనకి 22 మంది ఉంటారండి. లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 7 ఉంటారు. అలాగే ఎస్టిమేట్స్ కమిటీ అయితే కేవలం లోక్సభ నుంచి మాత్రం ఉంటారు 30 మెంబర్స్. అదే పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ మళ్ళీ 22 మంది ఉంటారు. పబ్లిక్ అంటే ఏంటి మనకి 15 మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ, 7 మెంబర్స్ ఫ్రమ్ రాజ్యసభ. ఈ మూడింటిని ఏమంటారంటే మనకి ఫైనాన్స్ కమిటీస్ అంటారండి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీని, ఎస్టిమేట్స్ కమిటీని కలిపి అయితే కవల కమిటీలు అంటారు. అంటే ట్విన్ కమిటీస్ ఆఫ్ ద పార్లమెంట్ అని చెప్తారనమాట వీటిని యాక్చువల్లీ. అలాగే పొదుపు కమిటీలు అని కూడా అంటారు. అది మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం ఆల్రెడీ యాప్లోని, ఇదివరకు కూడా చెప్పాను మీకు నేను. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇది స్టాండింగ్ కమిటీ అనమాట. ఓకేనండి, మొత్తం 24 స్టాండింగ్ కమిటీస్లో ఇది ఒక కమిటీ అనమాట. మరి ఈ స్టాండింగ్ కమిటీకి ఎవరు చైర్మన్గా ఉన్నారు ఏంటంటే మనకి చూడండి బీజేపీ ఎంపీ అయినటువంటి రాధామోహన్ సింగ్ గారు వచ్చేసి దీనికి చైర్మన్గా ఉన్నారండి. సో ఈ కమిటీ ఏంటి రికమెండ్ చేసిందంటే 40% వచ్చేసి ఎవరైతే పురుషులు 60 ఇయర్స్ క్రాస్ చేసిన వాళ్ళు ఉన్నారో, అలాగే 50% అయితే మహిళలు ఎవరైతే 58 ఇయర్స్ క్రాస్ చేస్తున్నారో వాళ్ళకి మీరు స్లీపర్ క్లాస్లోని, థర్డ్ ఏసీలోని మీరు ఇవ్వండి అని చెప్పేసి రికమెండ్ చేయడం జరిగిందనమాట యాక్చువల్లీ. ఓకేనండి, రైట్. చూడండి ఇక్కడ నేను మీకు ఇమేజ్ కూడా ఇచ్చాను. రైల్వే స్థాయి సంఘం సిఫార్సు చేస్తుంది. కోవిడ్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరాయి కాబట్టి రైల్వేల వ్యయవృద్ధులకు రాయితీలు మళ్ళీ పునరుద్ధరించారని చెప్పేసి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రైల్వే శాఖ రికమెండ్ చేసింది. ఈ రోజు చేసినటువంటిది అనమాట యాక్చువల్లీ న్యూస్ పేపర్లో. సో 2020 మార్చి 20 నుంచి కూడా దీన్ని ఆపేశారనమాట
అందుకని చెప్పేసి మళ్ళీ ఇస్తే బెటర్ అని చెప్పారు. మరి ఈ కమిటీ ఎలా కంపోజ్ చేస్తారో కూడా చెప్తాను మీకు నేను. ద కమిటీ కన్సిస్ట్ ఆఫ్ 31 మెంబర్స్ ప్రజెంట్. అంటే అది వాళ్ళ ఇష్టం, అది యాక్చువల్లీ మినిమం ఎంతైనా సరే ఉండొచ్చు వాళ్ళు. అయితే 21 మెంబర్స్ లోక్సభ నుంచి ఉన్నారంటే ఇందులో లోక్సభ స్పీకర్ నామినేట్ చేస్తారు, 10 మంది వచ్చేసి రాజ్యసభ నుంచి ఉన్నారు. నేను మీకు ఇది షేర్ చేస్తాను, వరీ అవ్వకండి మీరు. ద చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఈజ్ అపాయింటెడ్ బై ది స్పీకర్ ఫ్రమ్ ద అమాంగెస్ట్ మెంబర్స్ ఆఫ్ ది కమిటీ ఫ్రమ్ లోక్సభ. లోక్సభ మెంబర్స్ ఎవరైతే 21 మెంబర్స్ ఉన్నారో అందులో ఒక పర్సన్ అనమాట లోక్సభ స్పీకరే మనకి చైర్మన్కి అపాయింట్ చేశారు. మరి ఈ కమిటీ అనేది ఎప్పటికండి అపాయింట్ చేస్తారంటే చూడండి, మనకి సెప్టెంబర్ 13, 2020లో అపాయింట్ చేస్తారనమాట. ఓకేనండి, ఓకే అపాయింట్ చేస్తారండి. అయితే భారతదేశంలో మనకి మొట్టమొదటి అయితే మరి మనకి రైల్వేల్లో మొట్టమొదటి స్టాండింగ్ కమిటీ అనేది మనకి ఎప్పుడండి అపాయింట్ చేస్తారంటే 93, 94లో అపాయింట్ చేస్తారండి. దానికి ఫస్ట్ చైర్మన్ ఎవరంటే మనకి సోమనాథ్ చటర్జీ గారు అనమాట. యాక్చువల్లీ సోమనాథ్ చటర్జీ గారు కూడా మనకి స్పీకర్గా పనిచేస్తారు లోక్సభకి. చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, సో ఇవి క్వశ్చన్స్ అండి ఈరోజు పాలిటిక్స్ సంబంధించి. నేను మోస్ట్లీ ఏంటంటే మంత్లో 3 times మ్యాక్సిమం మీకు పాలిటిక్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రెగ్యులర్గా పాలిటిక్ కరెంట్ అఫైర్స్ పెద్దగా ఉండవు కాబట్టి అన్నీ నేను కలెక్ట్ చేసి మీకు పాలిటిక్ కరెంట్ అఫైర్స్ ప్రతి నెల ఒక 2 లేదా 3 వీడియోలు డెఫినెట్గా పెడతాను. ఎందుకంటే 2 వీడియోలు పెడతాను మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుని. ఎందుకంటే మీకు కొన్ని క్వశ్చన్స్ డైలీ కరెంట్ అఫైర్స్లోని అంటే మనం అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి పెడతా ఉంటాం రెగ్యులర్గా సిరీస్. నిన్న మనం ఆస్కార్ అవార్డులు అనేది రిలీజ్ చేసిన వెంటనే నేను మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతిదీ కూడా మీకు ఇంచుమించు మ్యాక్సిమం ఇంపార్టెంట్ కంటెంట్ అంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రీవియస్లో చేసినటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కానీ లేదంటే ఇతర జనరల్ స్టడీస్ రిలేటెడ్ ఎంసీక్యూస్ కానీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ కూడా మీకు చాలా ఎగ్జామ్స్ వచ్చాయి, రిపీట్ అవుతున్నాయి. ఇలా నేను ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను. మీరు జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, బాలుఐకి యాప్ని డౌన్లోడ్ చేయండి. మీకు డెఫినెట్గా 100% మన కంటెంట్ అనేది ఉపయోగపడుతుంది. చాలామంది పాలిటీ సబ్జెక్ట్, హిస్టరీ సబ్జెక్ట్, అలాగే మిగతా 2 సబ్జెక్టులు మొత్తం 4 సబ్జెక్ట్స్ తీసుకున్నారు, టెస్ట్ సిరీస్ కూడా తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఫీడ్బ్యాక్ బాగుంది నాకు. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అలాగే ప్రియాంబిల్ అనేది నేను అప్లోడ్ చేశాను, నేను మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను అప్లోడ్ చేస్తానని. ప్రియాంబిల్ కూడా పెట్టడం జరిగింది. సో కాబట్టి ఎవరైనా సరే ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోయినా డౌన్లోడ్ చేసుకోండి. రేపు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.